హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగమ్మాయి లహరి అండి. నేను వరాహిమాత నవరాత్రులు చేసుకున్నాను. నాకు అప్పటి నుంచి వీడియోలు పెట్టడానికి అవ్వలేదండి, అందు గురించే పెట్టలేదు. ఇది వరాహిమాత పూజ అయితే ఫస్ట్ డే అదేనండి. ఇది అమ్మవారికి కావాల్సినవి సామాను అంతా తీసుకొచ్చుకున్నాము. ఆవిడకి బాగా ఎరుపు ఇష్టం అనమాట. అంటే ఎరుపుతో పూలు కానీ, క్లాత్లు కానీ, ఒత్తులు కానీ, అక్షంతలు కానీ, ఆవిడకి ఏమైనా ఎరుపు ఎక్కువ వాడతాము. తర్వాత అంటే నేను రోజుకు ఒక రకమైన పూలు పెట్టడానికని చెప్పి జాజి పూలు, మల్లెపూలు, కనకాంబరాలు, ఆవిడకి ఇష్టమైన శంఖం పూలు అన్నీ తీసుకొచ్చుకున్నాను. మాలలో తెచ్చాను, విడి పూలు కూడా తీసుకొచ్చుకున్నానండి. ఫస్ట్ డే అయితే మాత్రం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఆవిడకి శంఖం పూలు అంటే మాత్రం బాగా ఇష్టం. శంఖం పూలు మాల కూడా వేసుకోవాలి. అరటిపళ్ళు కొంచెం పచ్చిగానే తెచ్చుకున్నాను, ఎందుకంటే మనకి ఒక 3 డేస్కి సరిపోయినా మళ్ళీ 3 డేస్కి తెచ్చుకుంటాం. 9 డేస్ మొత్తం చేస్తాము వరాహిమాత నవరాత్రులు అయితే. చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఇప్పుడు మామిడి పళ్ళు అలాగే ఉన్నాయి కదా అని చెప్పేసి మామిడి పళ్ళు కూడా తీసుకొచ్చుకున్నాను. మామిడి పళ్ళు ఆవిడకి ఇష్టమైనవి దానిమ్మ గింజలండి. దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం ఆవిడకి. దానిమ్మ గింజలు, యాపిల్స్, అరటిపళ్ళు, చిలకడ దుంపలు. ఫస్ట్ డే కాబట్టి నేను పరవన్నం కూడా చేసి పెట్టాను. అంటే ఆవిడకి పాలతో చేసిన అన్నం పెట్టాలి. చలివిడి, వడపప్పు, పానకం ముఖ్యంగా పెట్టవలసినవి అండి ఆవిడకి. నా పూజ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.